హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరో పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక మహిళలు అందరూ కూడా ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా 500 రూపాయల చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇస్తామని ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలా, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుందా, అకౌంట్ కాకుండా ఈ కార్డు అనేది తప్పనిసరిగా ఈ కార్డు అనేది తప్పనిసరిగా ఉంటేనే మీకు ప్రతి నెల కూడా 500 రూపాయల పథకం అనేది వర్తిస్తుంది. ఇది 100% జెన్యూన్. మన ఛానల్లో ఇంపార్టెంట్ అప్డేట్ ప్రతి ఒక్కరికి నేను తీసుకువచ్చాను. ఇక మహిళలు అయితే 500 రూపాయల పథకం అనేది డాక్యుమెంటేస్ చూసుకుంటే క్లారిటీగా చూద్దాం. ముఖ్యంగా చూసుకుంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని చాలామంది అడుగుతున్నారండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి మర్చిపోకుండా. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగినటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీల కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అంటే ప్రతి నెల కూడా 500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అందిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ యొక్క పథకం కోసం మహిళలు ఎదురు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడానికి మనకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ నిధులు అయితే కేటాయించడం కానీ ఇక్కడ ఎక్కడా చూసుకున్నా కూడా ఈ యొక్క అధికారిక ప్రకటన అయితే చేయడం లేదు. మహిళలు ఈ విషయాన్ని గమనించాలి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే అవసరం లేదు, మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఇస్తారు, లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా ఇస్తారు. ఇక రెండిట్లో ఏ అకౌంట్ ఉన్నా కూడా పనిచేస్తూ ఉంటే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం అయితే విధి విధానాలు ఇంకా ఖరారు చేయలేదు. ఈ యొక్క విషయాన్ని కూడా మహిళలందరూ గుర్తించాలి. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.